హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, బొద్దింకలను ఉతికేశారంటగా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఆన్లైన్ పార్టీ పెట్టి జెన్జీ అంటూ నానా రచ్చా చేస్తున్నారు అని. ఇంతకు వాళ్ళు ఎవరు అంటారా? అందులో మెయినోడు అభిజిత్ అనేటోడేమో కేజ్రీవాల్ పార్టీ ఆఫీస్లో ఫనోడు, అంటే ఆఫీస్ బాయ్ అన్నట్టు. ఇంకోడేమో కేజ్రీవాల్ కార్ డ్రైవర్, ఇంకోడైతే పార్టీ పోస్టర్లు కటౌట్లు మానిటరింగ్ చేసే వర్కర్. ఇలా ఆ కాక్రోచ్ గాళ్ళు అందరూ కూడా కేజ్రీవాల్ అంకుల్ పార్టీ కమ్ ఆఫీస్ వర్కర్స్ అన్నమాట. జెన్జీ కాదు, బొంగు కాదు అని మన ట్రేడ్ పండితులు సైతం చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లో తేట తెల్లమైంది. ఇక జంతర్ మంతర్ తంతర్ అయిపోగానే ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ టాపిక్ మీద రచ్చ చెయ్యండ్రి అని వీళ్ళకి ఆదేశాలు వెళ్ళినట్టున్నాయి. స్కూళ్ళు బాగుపడితే మంచిదే, కానీ వీళ్ళు పనిగట్టుకొని ఓన్లీ బీజేపీ రూలింగ్లో ఉన్న స్టేట్స్లోనే హడావిడి చేయడం, ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ వగైరాలు రూలింగ్లో ఉన్న స్టేట్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవో మెయింటైన్ చేస్తున్నట్టు అక్కడ సైలెంట్గా ఉండడం లాంటి అజెండా బేస్డ్ హడావిడి చూస్తూ ఉంటేనే జనానికి సిర్రెత్తుకొస్తుంది. మొన్న చూసాం కదా, బెంగాల్ని గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ ధ్వంసం చేసి వెళ్ళిపోతే ఇప్పుడున్న పరిస్థితులకు 3 నెలలు కూడా పూర్తి చేసుకొని బీజేపీ కారణం అంటూ ఒక కాక్రోచ్ గాడు ఎంత హడావిడి చేశాడో. వీళ్ళు పైకి జెన్జీ అని చెప్పుకుంటూ పక్కా పొలిటికల్ ఎజెండాతో రచ్చ చేస్తున్నారని క్లియర్గానే అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా 30 దాటేసిన ముదరనాయాళ్ళు, కానీ జెన్జీ అంటూ కలరింగ్ ఇస్తూ హడావిడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక ఈరోజు ఇలాగే పబ్లిసిటీ కోసం రాజస్థాన్లోని ఒక విలేజ్లోని స్కూల్ని ఇన్స్పెక్షన్ చేయడానికి గ్యాంగ్తో దిగిపోయాడు ఒక కాక్రోచ్ అన్నియాగాడు. ఇక ఆ గ్రామస్తులు, ఎవర్రో మీరు, ఏంది రచ్చ, దేనికి వచ్చారో, మీరెవరు అసలు ఇన్స్పెక్షన్లు చేయడానికే అంటూ అడ్డుకున్నారన్నమాట. దాంతో ఈ కాక్రోచ్ గాళ్ళు మమ్మల్ని ఆపుతారా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇక ఆ గ్రామస్తులకి సిర్రెత్తుకొచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్నే దబాయిస్తారా అంటూ ఒక్క నూకు నూకారంట. ఈ గొడవలో మెయిన్ కాక్రోచ్ అన్నియాగాడి డిప్ప మీద ఎవడో 2 మొటిక్కాయలు కూడా వేసాడంట. అందుకనేసి ఇప్పుడు ఈ కాక్రోచ్ అన్నియాగాడు రాజస్థాన్ మొత్తం బంద్ చేసేస్తా, రచ్చ చేసేస్తా అని అంటున్నాడు. నిజానికి వీళ్ళకి ఇంత సీన్ ఇచ్చిన గవర్నమెంట్స్ అనాలి. స్టార్టింగ్లోనే తరివేస్తుంటే ఇవాళ జనానికి వీళ్ళ న్యూసెన్స్ ఉండేది కాదు. కానీ చూచి చూడనట్టు వెళ్ళిపోవడంతో పెద్ద వీరోల్లా ఫీల్ అయిపోతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వచ్చని రోజుకు నాన్సెన్స్ ఎక్కువ చేసుకుంటా పోతూ ఉన్నారు. పెద్ద వీరోల్లా ఫీల్ అయిపోతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోవచ్చు అని రోజుకి న్యూసెన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, చిన్నపిల్లల క్లాసులు జరుగుతూ ఉంటే ఈ కొండగాళ్ళు 50 మందిని వేసుకొని పోయి హడావిడి చేసి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి? నిజంగా స్కూల్ ఇష్యూస్ పైన పోరాడాల్సి ఉంటే అథారిటీస్ల ఆఫీసుల ముందు ధర్నాకు దిగాలి. అది కదా ప్రాసెస్. అంతేగాని పిల్లల స్కూళ్ళలోకి చొరబడి పబ్లిసిటీ కోసం హడావిడి చేయడం, వాళ్ళ క్లాసులు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది సెక్యూరిటీ థ్రెట్ కూడా. రేపొద్దున ఎవడైనా కూడా ఇలాగే స్కూళ్ళలోకి చొరబడతాడు, అడిగేవాళ్ళు లేరని. జరగరానిది జరిగితే అప్పుడు ఎవడు బాధ్యుడు? అందుకే అన్ని స్టేట్స్లో కూడా అనుమతి లేకుండా ఇలా గుంపులుగా హడావిడి చేయడానికి దూరే బ్యాచ్లన్నిటినీ ప్రొహిబిట్ చేసేయాలి. కాదు కూడదు అని చొరబడాలని చూస్తే చట్ట ప్రకారం మూసేయాలి. కాక్రోచ్ లేదు, బొచ్చు లేదు. పిల్లల సేఫ్టీనే ఇంపార్టెంట్ ఇక్కడ. నిజంగా వీళ్లకు స్కూల్ సమస్యలు తీర్చడమే లక్ష్యం అయితే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ఆఫీసుల ముందు, వాళ్ళ ఇళ్ల ముందు, లేకుంటే సదరు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేసుకోవాలి. అంతేకాని బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడానికి కేజ్రీవాల్ అంకుల్ ఇలా బీ టీం ఒకటి ఏర్పాటు చేసి గూండాలను స్కూళ్ళ పైకి పంపి పిల్లలతో రాజకీయాలు చేస్తూ ఉంటే ఎవరూ చూస్తూ సహించరు అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.